అబ్బా! ఎప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్‌నే కదా! అందుకని ఈసారి నేను ఫిష్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను. దీనికోసం మనం బోన్‌లెస్ ఫిష్ తీసుకోవాలి. ఏం లేదండి దీంట్లోని కాస్త ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అలానే పెప్పర్ పౌడరు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త కార్న్ ఫ్లోర్ వేసి ఇవన్నీ కూడా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులోని కొంచెం నూనె వేసుకొని అందులోని ఏంటంటే ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడాను ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫిషే కాబట్టి తొందరగానే కుక్ అయిపోతది. అందులోనే ఇప్పుడు వెల్లుల్లి, ఉల్లిపాయలు మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. క్యాప్సికమ్ తప్పకుండా ఉండేలా చూసుకోండి. అప్పుడు ఫ్లేవర్ చాలా బావుంటది. ఇప్పుడు ఒక గుడ్డు కొట్టేసి దాన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో రైస్ వేసేసుకొని అందులో ఉప్పు, పెప్పర్ పౌడర్ అలానే సోయా సాసు వైట్ పెప్పర్ ఉంటే వేసుకోండి బావుంటుంది కలర్. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను ఫిష్ ముక్కలైతే లాస్ట్ దించే ముందు వేసుకున్నాననమాట. ఎందుకంటే ముందే వేస్తే ఆ క్రిస్పీనెస్ పోయి మెత్త మెత్తగా అయిపోతుందని చెప్పి. మీ దగ్గర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్‌లో చల్లుకోండి. నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు. కొత్తిమీర ఉంది. కొత్తిమీర చల్లేసుకున్నాను. నాకైతే పచ్చుల్లిపాయలతో సర్వ్ చేసుకోవడం ఇష్టము. టేస్ట్ అయితే మాత్రం కేక పెట్టించిందంతే.